ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. సరికొత్త ఆవిష్కరణల్లో దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించిందని ఎకోరాప్ 3i నివేదిక వెల్లడించింది. 2014 నుంచి 2023 వరకు నాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన కృషితో రాష్ట్రం ఈ ఘనతను సాధించిందని నివేదిక స్పష్టం చేసింది. కేసీఆర్ సర్కార్ ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణలో ఏ రాష్ట్రం సాధించని విధంగా 4% వృద్ధి సాధించింది. ఈ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎకోరాప్ సంస్థ ఇండియా ఇంక్యుబేటింగ్ ఇన్నోవేషన్స్ కు సంబంధించి 3i పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2004-2013 మధ్య ఇన్నోవేషన్స్ లో తెలంగాణ వాటా 0.1%గా ఉంది. 2014-2023 మధ్య 4% వాటాను సాధించి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలోని గ్రామంలో ఆవిష్కరణలు విస్తరిస్తున్నాయి. అటు రాజస్థాన్ 1.2% నుంచి 2.3% వృద్ధితో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీ హబ్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించారు. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేశారు. ఆ కృషి సత్ఫలితాలను ఇస్తున్నదని తాజాగా ఎకోరాప్ నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం దేశంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, సివిల్, మెటాలజీ తదితర రంగాల్లో ఆవిష్కరణలు అధికంగా జరుగుతున్నాయి. గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్నోవేషన్ లో నాయకత్వ స్థానానికి ఎదుగుతున్నాయి. భారత్ లో 2004-13 మధ్య కాలంలో సింగిల్ ఇన్వెంటర్స్ వాటా 22.9% ఉండగా 2014-23 మధ్య ఇది 35.5%కి చేరిందని ఎమర్జింగ్ టెక్నాలజీ నిపుణులు 7 Seas ఎంటర్టైన్మెంట్ ఎండి ఎల్ మారుతి శంకర్ తెలిపారు. ఉత్తరాఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులతో పాటు ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఆవిష్కరణలు వృద్ధి చెందుతున్నట్లు 3i నివేదిక తెలిపింది.